ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే పనికి పోలేడు, ఇంటికనే ఉన్నాడు. ఎందుకంటే కొంచెం పానం బాగాలేదని. ఇంకా మేము హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు అండి పనికి వెళ్ళేదండి. నాకు బాగా జర బాగాలేదండి, బాగా తలనొస్తుంది. రాత్రికి వెళ్ళి అంతా జర కాళ్ళు చేతులన్నీ బాగా కొంటున్నాయండి. జ్వరం లోపల జ్వరం కొద్ది జ్వరం ఉందండి. అలాగే జ్వరం చూపించుకున్న మేస్త్రి పైసలు ఇస్తా అనుకుంటా. ఈరోజు ఏముంది సోమవారం పొద్దుగాలంటే ఫోన్ చేస్తే ఇస్తా ఇప్పుడు వచ్చి ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఇస్తాడండి, సతాయిస్తున్నాడు. పని చేపించుకుంటాడు, బాగా చేపించుకుంటారు, పైసలు ఇంటికనే బాగా సతాయిస్తారు. ఇట్లా ఇబ్బంది ఉంది మాకు. ఇట్లా బియ్యం లేవు, అన్నీ లేని ప్రాబ్లం లేవు, అన్నీ పోయి తీసుకుందామంటే మళ్ళీ సాయంత్రం మొత్తం చల్లగా గాలి వస్తుందండి. దూరం పోయి చేసుకోవాలి. తొందరగా పోయి చేసుకుందామంటే ఇంతవరకు డబ్బులు ఇస్తాలే మేస్త్రి. పని చేసుకునేటప్పుడేమో బాగా చేపించుకుంటారు, పైసలు ఎన్నికనేమో ఇప్పుడు ఇస్తా నాకు, తెరిసేపు అయినాక ఇస్తా నాకు, అది అటు ఇదోటి చెప్తూ ఉంటారు. ఏమో దానికి అట్లే ఉంటారు. కరెక్ట్గా న్యాయంగా పని చేసేటోళ్ళకి న్యాయంగా డబ్బులు రావు నాకు తెలిసిన కాడికైతే. ఇప్పుడు బియ్యం లేవు, నూనె లేదు, ఏం లేవు. చాలా ప్రాబ్లం. 3 రోజులకి వెళ్ళి చెప్తున్నాండి, పైసలు పంపినాను పైసలు ఏంటంటే ఇస్తా అనుకుంటే ఇంతవరకు ఇవ్వలేదు. సోమవారం బిట్ట అయిపోతుంది. ఇలా మాకు పానం బాగా చూపించుకుంటూ మార్చుకోవాలంటే ఇంతవరకు పైసలు ఇవ్వట్లే. ఏంటి మళ్ళీ రేపు పొద్దుగా పనికి వెళ్తామని ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదని మనం పని చేసేది. ఆరోగ్యం మంచిగా ఉంటే మనం పని చేస్తాం. మన ఆరోగ్యం ప్రాబ్లం అయితే ఇట్లా పని చేస్తామండి మనం. అన్ని వస్తువులు కరెక్ట్ ఉంటేనే తీసుకోవడానికి. మళ్ళీ చాలా దూరం పోవాలి, బియ్యం లేవు, ఏమి ఉపకారం లేదు, నిప్పకాయ లేదు, అన్ని పైసలు ఇచ్చే తొందరగా తెస్తామంటేనంటే అన్ని వస్తువులు అండి తెచ్చుకోవాలండి. అన్ని వస్తువులు బియ్యం, ఉప్పు, నిప్పకాయ, కారం అన్నీ చేసుకుంటాం కదండి. అన్నీ వండుకొని తింటేనే కరెక్ట్గా తింటేనే మనం టైంకి పని చేస్తాం కదండి. అది తినకపోతే మనం పని ఏం చేస్తామండి. ఈరోజు చూడండి పొద్దుగాల ఉంటే ఏం లేదు, పొద్దుగాల ఉంటేనే ఇంతవరకు ఏం లేదంటే ఇంతవరకు ఏమి పైసలు ఇవ్వకపోయా ఇప్పుడు ఎప్పుడో తీసుకురావాలి. ఇప్పుడు ఇంట్లో బియ్యం లేవు, కారం లేవు, ఉప్పు లేదు, ఏం లేదు. అన్నీ చేసుకుని వాడిని 3 రోజులకి వెళ్ళి చెప్తున్నా. ఆయన పైసలు ఇవ్వమంటే ఊరికే సతాయిస్తారు. ఇట్లా ఆయనకు కొద్దిగా పైసలు ఇచ్చి ఉందండి నేను. ఎందుకంటే ఎవరికైనా పట్టిస్తున్నాం, వారం పట్టిస్తున్నాం, పైసలు ఇప్పుడు ఇస్తాం. కరెక్ట్ ఈ టైంకి ఇయ్యరండి. ఇదే బాగా ఉంది. ఎక్కడైనా కరెక్ట్ మనం పని చేసామంటే పైసలు ఇయ్యరు, ఓకే సతాయిసి ఇస్తారు. అదానికి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టైంకు ఇంటికాడ ఉన్నప్పుడు అన్నీ ఆరోగ్యం చూపించుకొని అన్ని వస్తువులు తెస్తే రేపటికి వెళ్ళినా తొందరగా బయలుదేరమని అనుకున్నాను. మాకు దుకాణాలు ఇక్కడ దగ్గర ఇట్లేమండి, దూరం పోవాలి, కొంచెము దూరం పోవాలి, తేవాలి. రాత్రికి అయితే చలి పెడుతుంది, చలికాలం కదా అండి, చాలా చలి పెడుతున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం పూట అంత ట్రాఫిక్ లేదు, కొంచెం తక్కువ ఉంటుంది. పోయి తెచ్చుకుని ఇద్దామంటే అతనికి రాత్రికి ఇస్తా అన్నాడు. పోయి తేవాలి. నువ్వే రాత్రికి ఇస్తే టైంకు ఎక్కడ ఇస్తారు. పొద్దుగా ఇస్తారంటే పోయి ఏ వస్తువు చేసుకోవడానికి వస్తుంది. ఆ టైంకి ఇస్తే మనం ఏం చేస్తామండి. పొద్దుగాల మళ్ళీ ఏమందరూ పనికి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో ఏం లేకుండా మళ్ళీ వచ్చే వరకు చీకటి అయిపోతుంది, ఏం లేకుండా ఏం చేస్తాం. ఏదైనా తొందరగా ఇస్తారంటే ఏదైనా ఇంటిగా ఉన్నది అంటే ఆరోగ్యం చూపించుకొని సూది చూపించుకొని టాబ్లెట్ వేసుకొని వేసుకుందాం, రేపు సరిగ్గా పని అనుకుంటే అతనేమి ఇంతవరకు పైసలు ఇస్తారే. పైసలు అంటే సైడ్గా ఉన్నా అంటాడు, మళ్ళీ ఇప్పుడు ఇస్తా అంటాడు, అప్పుడు ఇస్తా అంటాడు. ఏమో అట్లుంది కథ. పని బరాబర్ చేపించుకుంటారు, పైసలు లేనిగా సతాయిస్తారు. ఏడా మంచి పని చేసిన ఇదే ఉందండి. మంచి పని చేసిన వాళ్ళు కరెక్ట్ పైసలు ఇవ్వరు. ఓకే సతాయించిన వాళ్ళకి మాత్రం కరెక్ట్గా ఇస్తారు పైసలు. అట్లా మస్తు పని చేస్తాడు ఇతను. ఏ పని చేసిన కరెక్ట్ పైసలు అందకపోతే మనం ఏంటంటే విశ్వాసంగా పని చేస్తాము. ఈ కాలంలో అండి కరెక్ట్ పని చేసిన వానికి న్యాయం ఎక్కడ జరగదు. ఎవడన్నా అబద్ధం పని చేసి అడ్డి తిరుగుతాడు, వాళ్ళు నెంబర్ 1 పని చేస్తారంట, నెంబర్ 1 పని చేస్తారంటారు. మనం కరెక్ట్ పని చేస్తాం కాబట్టి మనకు న్యాయం దొరుకుతుంది ఎక్కడైనా. ఊరికి ఎక్కడిక్కడ తిరిగి టైం పాస్ చేస్తారు చూడు, వాళ్ళకి న్యాయం గ్యారెంటీ ఉంటుంది. పని చేయకుండా సరే నెంబర్ 1 పని చేస్తారు అంటారు. మనం కరెక్ట్ పని చేసినా కానీ మనకు టైం కరెక్ట్ రాకపోతే ఎంత ఇబ్బంది అవుతాయండి, చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. మనం ఎందుకు చేస్తామండి పని. మనకు వారము కష్టపడితేనే పైసలు వస్తే మనం ఇంట్లో అంతే వస్తువులు కావాలి. వారం అంతా ఇస్తేనే వీళ్ళు వారం పేమెంట్ వచ్చినాక వస్తువులన్నీ ఇస్తేనే మళ్ళీ వారం అంతా పని చేసుకోవడానికి ఏదో ఉంటుంది. టిఫిన్లు కట్టుకోవడానికి అన్నీ చేసుకోవడానికి ఉంటుంది. మన ఇంట్లో సరుకులు లేనప్పుడు మరి ఎవరు అడగలండి. టైంకి పైసలు లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది మనకు చెప్పండి. చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏమో అర్థం చేసుకోరు. వాళ్ళందరూ ఏమో హ్యాపీ వాళ్ళ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ మాకు ప్రాబ్లం ఉంటే మా వాళ్ళకి ఎందుకు పని ఏమైనా ఒకటే పనికి రాకపోయినా ఒకటే ఉంటుంది. బాగా మన ప్రాబ్లం ఏంది, మన కథ ఏంది అనే ఆలోచన ఎవరికి లేకుండా పనికి వస్తావా ఏదా అది ఒకటే. అరే వాళ్ళకి ఏమైంది, ఏం ప్రాబ్లం అయింది, మరి ఇంట్లో ఏమున్నాయి, ఏం కదా అని పని అయితే చేస్తే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తువులు అన్నీ వేసుకుంటారు కదా, రేపటికి వెళ్ళి పని మన లైన్లో ఉంటారు కదా అని తెలియదు. సరేలేగా 2 నిమిషాలు మరొక
సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక మాకు నల్ల వస్తుంది, బట్టలు ఉతుక్కోవాలి. నల్ల వస్తాయి ఫ్రెండ్స్, బట్టలు ఉతకాలి, ఇక చాలా అన్ని ఉతకాలి, అన్ని చేయాలి. నీ గురించి చెప్పినావు కదా, నువ్వు ఇమేషన్ గురించి చెప్పినావు కదా, చెప్తాడు. అయితే ఇందాక ఇట్లా లైవ్లో పెడితే ఎట్లా ఉంటుంది, ఫ్యాన్స్ లైక్ చేయండి, లైక్ చేయండి, లైవ్ రాండి, ఏంది మాట్లాడద్ది అస్సలకి. నిజంగా అండి, ఇతన్ని చేసుకొని అయితే నిజంగా చాలా బాధపడుతున్నాను నేనైతే. ఇతన్ని చేసుకొని వదిలేస్తాను, ఇప్పుడే వదిలేస్తా పో, ఇప్పుడే నిజంగా చూడండి పని ఇతను వదిలేస్తున్నా, ఇప్పుడే వదిలేస్తున్నా, ఇప్పుడు పో ఇంకా. నిజంగా సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమస్యలు ఎదురించే వాళ్ళే అసలైన మనుషులు, తెలుసా. సమస్యలు ఉండి అక్కడిక్కడ పోయి పిరికి తిరిగి వేస్ట్. ఎన్ని సమస్యలు ఉన్నా అని కష్టం సుఖము ఎన్ని ప్రాబ్లం ఉన్నా అని మనం అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానే మనకు మంచిగా ఉంటుందండి. ప్రాబ్లం ఉన్నాయని అదొడ్డి తోటి చేసుకోరాదు. అన్నలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, తమ్ముళ్ళారా, కష్టపడి న్యాయంగా పనిచేసి మంచిగా అందరూ ఉండండి. మేమైతే న్యాయం కష్టపడుతున్నా కానీ న్యాయం అయితే నాకు లేదండి. ఎందుకంటే కరెక్ట్ పని చేస్తున్నాను, నాకు టైంకి రావట్లేదు. ఏం చేస్తాం, ఇప్పుడు సోమవారం అయిపోయింది, 5 అవుతుంది టైం, డబ్బులు రాలే పర్లే. ఈ టైంకి ఎప్పుడు తేవాలి, నేను ఇంకా ఇంట్లో ఎప్పుడు వస్తువులు తెచ్చుకోవాలి, ఇట్లా ఉంది కదా. సరే ఫ్రెండ్స్, మాకైతే ఇప్పుడు నల్ల వస్తుంది, మిషన్ పెడతాం, బట్టలు ఉతుకుతాము. ఇంకా బట్ట ఇతను అయితే పోతాడంట మెసేజ్ కట్టి. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్. సరే బాయ్.